భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలో 5 మండలాల్లో 27 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే జారి ఆదినారాయణ శంకుస్థాపన చేశారు. నియోజకవర్గ అభివృద్ధి సుందరీకరణ పనుల జాతర కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి పనులను పరుగులు పెట్టిస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ రాష్ట్రంలో ప్రజారంజక పాలన కొనసాగిస్తుందన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో తాను ఇచ్చిన హామీలలో భాగంగా ఇచ్చిన హామీలు పూర్తి స్థాయిలో అమలు చేస్తానని, గ్రామాల్లో అంతర్గత డ్రైనేజీలు నిర్మాణం చేపడతానని, సీసీ రోడ్లు నిర్మాణం చేపడతానని హామీ ఇచ్చారు. స్వేచ్ఛ, సమానత్వం అనే అంశాల మీద ఒక పక్క న్యాయం, ఇవన్నీ కూడా సమాన భావంతో ఉండాలనే ఒక ఆలోచనతో భారత రాజ్యాంగం ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించినటువంటి భారత రాజ్యాంగం ఈరోజు 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ కూడా నేను తెలియజేస్తూ, ముందుగా ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక మంచి ఆలోచనతో మన దేశానికి స్వాతంత్రం సిద్ధించినప్పటికీ దేశ పరిపాలన ఏ విధంగా ఉండాలి, గ్రామాల యొక్క మౌలిక వసతులు ఏ విధంగా ఉండాలి, అన్ని సామాజిక వర్గాలకి తగిన న్యాయం ఏ విధంగా ఉండాలి ఆలోచనతో వాళ్ళు చేసిన రూపకల్పనలో భాగంగా ఈరోజు నేను నియోజకవర్గ వ్యాప్తంగా సుమారు 27 కోట్ల రూపాయలతో ఈరోజు నేను శంకుస్థాపన ప్రారంభోత్సవ కార్యక్రమం చేస్తా ఉన్నాను ఒక్కరోజే. అందులో భాగంగా ఇంత అదృష్టం రావడం అనేది ప్రజలు నన్ను వెన్నుతట్టి ఎమ్మెల్యేగా ఆశీర్వదించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పాదాభివందనలు తెలియజేస్తా ఉన్నాను. దానిలో భాగంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా పార్టీ ఆదేశాలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఎన్ఆర్ఈజెస్ కానీ అదేవిధంగా గ్రామీణ పనుల జాతరకు సంబంధించినటువంటి అంశాలు ఏదైతే ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆలోచన సూచన ప్రాయంగా ఈరోజు నియోజకవర్గ వ్యాప్తంగా నేను చేసే కార్యక్రమం